అనగానే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. వారి పేర్లు రవి మరియు శేఖర్. రవి మరియు శేఖర్ ఒకరోజు అడవిలో ప్రయాణానికి వెళ్ళారు. అలా అడవిలో నడుస్తూనే వెళ్తున్న వాళ్ళకి అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నారు. అలా నడుస్తున్న వాళ్ళకి ఎలుగుబంటి కనిపించింది. దాన్ని చూడగానే వాళ్ళు చాలా భయపడ్డారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శేఖర్ రవి గురించి ఏం ఆలోచించకుండా చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కడం రాని రవి ఆలోచనలో పడ్డాడు. ఆలోచించిన రవి ఊపిరి బిగబట్టుకొని చనిపోయినట్టు నటిస్తున్నాడు. దగ్గరికి వచ్చిన ఎలుగుబంటి రవిని వాసన చూసి వెళ్ళిపోయింది. ఎందుకంటే రవి చనిపోయాడు అని అనుకున్నది. చనిపోయిన వాళ్ళని ఎలుగుబంటి తినదు కనుక. కిందికి వచ్చిన శేఖర్ రవితో, ఎలుగుబంటి నీ చెవులో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి కోపం తెచ్చుకున్న రవి కోపాన్ని ఆపుకొని బుద్ధిగా సమాధానం ఇచ్చాడు. ఎలుగుబంటి నా చెవులో ఇలా చెప్పింది, స్నేహితుడిని సమస్యలో వదిలేసిన వాడిని నమ్మకు అని చెప్పింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, నిజమైన మిత్రులు కష్టాల్లో ఉన్నప్పుడు వదలడు. నిజమైన స్నేహం సహాయపడే గుణంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.